స్తుతి పాత్రుడా స్తుతి పాడిదా మా స్తుతులం చేకొనుమా నీవు చేసిన ప్రతి మేలుకై మనసార పొగడెదను నీవు చేసిన ప్రతి మేలుకై మనసార పొగడెదను స్తుతి పాత్రుడా స్తుతి పాడిదా మా మార్గము మా సత్యము మా జీవము నీవెనయ్యా మా మార్గము మా సత్యము మా నీవెనయ్యా శక్తిమంతుడా నీకే స్తోత్రము దినమెల్ల పాడెదను శక్తిమంతుడా నీకే స్తోత్రము దినమెల్ల పాడెదను స్తుతి పాత్రుడా స్తుతి పాడేదా మా స్తుతులను చేకొనుమా నీవు చేసిన ప్రతి మేలుకై మనసార పొగడెదను నా రక్షణ నిరీక్షణ మా సర్వము నీవెనయ్యా నా రక్షణ నిరీక్షణ మా సర్వము నీవెనయ్యా సత్యవంతుడా నీకే స్తోత్రము నిన్ను గూర్చి ప్రకటింతును సత్యవంతుడా నీకే స్తోత్రము నిన్ను గూర్చి ప్రకటింతును స్తుతి పాత్రుడా స్తుతి పాడేదా మా స్తుతులను చేకొనుమా నీవు చేసిన ప్రతి మేలుకై మనసార పొగడెదను నీవు చూపిన నిత్య ప్రేమకై నీకే స్తుతులయా నీవు చూపిన నిత్య ప్రేమకై నీకే స్తుతులయా శ్రీమంతుడా నీకే స్తోత్రము నీ సాక్షిగా ఉందునయా శ్రీమంతుడా నీకే స్తోత్రము నీ సాక్షిగా ఉందునయా స్తుతి పాత్రుడా స్తుతి పాడేదా మా స్తుతులను చేకొనుమా నీవు చేసిన ప్రతి మేలుకై మనసార పొగడెదను నీవు చేసిన ప్రతి మేలుకై మనసార పొగడెదను హల్లెలూయా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంగేలైన శత్రువును కరుణించువాడవు నీవే
ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమల సంకేలైన శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారణుడు, జగత్తుని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారణుడు, జగత్తుని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడగలిగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య. తండ్రి మీకు ఆరాధన. యేసయ్య మీకు వందనాలు తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి, స్తుతిస్తున్నాం తండ్రి. మా బ్రతుకులో ప్రభావ చేసిన మేలును బట్టి వందనాలు తండ్రి. దేవా శత్రులుగా ఉన్నప్పుడే మమ్మల్ని చూసి ప్రేమించిన దేవా వందనాలు తండ్రి. దేవా సంపూర్ణ ప్రేమ యేసయ్య మీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రభావ మీరు అనుగ్రహించిన మంచి రోజుని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. పరిశుద్ధులందరిని బట్టి దేవా వందనాలు తండ్రి. దేవా మీ రక్తంలో మేము ఆధారపడుతున్నాం తండ్రి. ప్రభా యేసయ్య మీ కృపాకరణ దయలో ప్రభు మేము ఆధారపడుతున్నాం తండ్రి. దేవా స్తోత్రం స్తోత్రం తండ్రి. చేస్తున్న ప్రతి మేలు బట్టి వందనాలు తండ్రి. గొప్ప దేవా మీకు వందనాలు. శక్తి సామర్థ్యం కలిగిన దేవా, సజీవుడైన దేవ వందనాలు తండ్రి. సమస్తం సాధ్యమైన దేవ మీకు వందనాలు తండ్రి. ప్రతి ఆటంకాలు ఇబ్బందుల నుండి విడిపించడానికి శక్తి కలిగిన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మమ్మల్ని ఎంతగా ఆశీర్వదించినట్టు దేవా స్తుతిస్తున్నాం తండ్రి. దేవా ఇంకా కూడా ప్రభావ మీ కృపవలైన ముందుకు మమ్మల్ని అందరూ నడిపించుము తండ్రి. తండ్రి ఆరాధనంతోడే మీకు అభిస్తున్నాం. అలాగే రోజు వాక్యం ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయమని ప్రార్థనిస్తున్నాం. మహిమాగనద మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాం గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మలో ఆధారపడదాం. కుడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మనం వాక్యంలోనికి వెళదాం. రూతు గ్రంథం ప్రియులారా రెండవ అధ్యాయము ప్రియులారా మనం 9వ వచనం దాకా మనం చూసాం. 2వ అధ్యాయము 9వ వచనం దాకా మనం చూసాం. 9వ వచనంలో ఒకసారి 9వ వచనం ఒకసారి చదువుతారు. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించు. నేను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగినప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పాను. ఆమేన్. కాబట్టి ప్రియులారా, when you are thirsty, ఎప్పుడైతే మనం దాహంతో ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి? యేసుక్రీస్తు చెప్పారు, దాహం కలిగిన వారు నా వద్దకు రావాలని చెప్పిన అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాహం కలిగిన దాన్ని బట్టి స్తోత్రం. కాబట్టి when you are thirsty, help yourself. మనకు సహాయం చేయాలన్నమాట. మనకు సహాయం చేయాలి. హెల్ప్ యువర్ సెల్ఫ్. మనకు సహాయం చేయాలి, ఇద్దరులకు సహాయం చేయాలి. అది దేవుడు ప్రియులారా కోరుతుంది అనమాట. మనకు సహాయం చేయాలి. అందుకొరకు రాయబడి ఉంది, నిన్ను వలే పొరుగువాని. నిన్ను వలే అంటే మన దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమ గ్రహించుకొని మనం మనల్ని ప్రేమించాలి, ఇద్దరిని ప్రేమించాలి. నిన్ను వలే అని రాయబడి ఉంది. నిన్ను వలే. కాబట్టి మనం దేవుని ప్రేమించాలి. దేవునితో సమయం గడుపుతున్నప్పుడు, యేసయ్యతో మనం సమయం గడుపుతున్నప్పుడు మనకు అర్థం అవుతుంది యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నామని మనకు అర్థమైపోతుంది. అలాగే ప్రేమించడం, ఎలాగ ప్రేమించాలి అనే విషయాలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. జీవగల దేవుడు యేసుక్రీస్తుని మనం ఎలాగ ప్రేమించాలో ఆ విషయాలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు నేర్పిస్తాడు. అలాగా మనల్ని కూడా ప్రేమించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు అనమాట. మనల్ని మాత్రం కాదు, నిన్ను వల్ల అంటే ఇద్దరిని కూడా ప్రేమించినట్టు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు నేర్పిస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? వెన్ యు ఆర్ థిర్స్టీ, దాహంతో ఉన్నప్పుడు హెల్ప్ యువర్ సెల్ఫ్ అంటే మనకు సహాయం చేయాలి. హెల్ప్ యువర్ సెల్ఫ్ టు ద వాటర్ దే హావ్ డ్రోన్ ఫ్రమ్ ద వెల్. కాబట్టి బావి దగ్గరికి వెళ్ళి అది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు రక్షణ బావి ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. కాబట్టి క్రీస్తు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో వచ్చి నివాస చేస్తున్నాం అనమాట. కాబట్టి మన ఆత్మ నుండి రోజు చేయాలి. మనలో ఉన్న క్రీస్తు నుండి మనం ప్రతిరోజు మొదలు తీసుకొని వచ్చే వ్యక్తులుగా ప్రియులారా మనం ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. అలాంటి ఉన్న వ్యక్తులకు ఇంకా తృప్తిపరచబడతాయి అనమాట. వారి హృదయం తృప్తిపరచబడతాయి. లేదు మనం మాత్రం కాదు, ఇద్దరు కూడా ప్రియులారా
పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన దేవునికి స్తోత్రం. కాబట్టి ఇదంతా విన్న తరువాత ప్రియులారా మనం చూస్తున్నాము, వెంటనే రూతు ఏం చేశారంటే సాష్టాంగ పడామన్నమాట, అంటే సాగిల్లు పడామన్నమాట. పోవచ్చు ముందు సాగిల్లు పడాం. ఇప్పుడు ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో దేవుడు మనల్ని నింపినప్పుడు పరలోక భోజన యేసుక్రీస్తు ముందు మనం సాగిల్లు పడేవారుగా తప్పకుండా మార్చబడతాయి అనమాట. అంటే సరెండర్ అవుతాయి అనమాట. మన దేవుని ఆరాధించే వ్యక్తులుగా, స్తుతించే వ్యక్తులుగా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు మన రూతు ప్రియులారా మనం చూస్తున్నాము, సాగిల్లు పడి ఏం చేస్తా సాగిల్లు పడి ప్రియులారా థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్ బైబిల్లో అలాగే రాయబడింది, రూత్ ఫెల్ అట్ హిస్ ఫీట్ అండ్ థ్యాంక్డ్ హిమ్ వార్మ్లీ. అంటే థ్యాంక్స్ అంటే కృతజ్ఞతతో నింపబడి, ప్రేమతో నింపబడి థ్యాంక్స్ చెప్తున్న ఒక స్థాయికి వచ్చేస్తాయి అనమాట. దేవుని ఆత్మతో మనం నింపబడిన వ్యక్తులుగా ఉంటే దేవుని స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా, దేవునితో యేసుతో మాట్లాడేవారుగా మనం తప్పకుండా మార్చబడతాయి అనమాట. స్తుతించేవారుగా, ఎడతేయకుండా మనం ప్రార్థన చేసేవారుగా, ఆరాధించేవారుగా తప్పకుండా ప్రియులరా మార్చబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నా బ్రతుకులో అలాగే జరిగింది. దేవునికి స్తోత్రం. కాబట్టి రక్షణ పొందక ముందే దేవుని సన్నిధిలో వెళ్ళామన్నమాట. దేవుడు పరిశుద్ధాత్మతో దేవుడు నన్ను నింపినప్పుడు నేను స్తుతించే వ్యక్తిగా మార్చబడామన్నమాట, ఆరాధించే వ్యక్తిగా మార్చబడామన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే దేవుని సన్నిధిలో సమయం గడిపే వ్యక్తిగా మార్చబడామన్నమాట. వేరే చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కూడా దేవునికి యేసుక్రీస్తుకు సమయం ఇచ్చే వ్యక్తిగా మార్చబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలాగే నడిపిస్తాడు, తప్పకుండా నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తుతో మనం అధికంగా సమయం గడిపినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృప ఇస్తాడు, బలపరుస్తాడు అనమాట. అది దేవుని యొక్క చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ యేసుక్రీస్తుతో ఉన్న లోతైన సహవాసంలోనికి మనల్ని నడిపించడానికి సహాయపడతాడు. యేసుక్రీస్తు నుండి మనల్ని దూరం చేయలేదన్నమాట. సాతానేమో మనల్ని యేసుక్రీస్తు నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు, ఎన్నో విధంగా ప్రయత్నిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం ఎల్లప్పుడూ దేవుని స్థానంలో ఉండినట్టు ప్రియులారా సహాయం చేస్తాడు, మనల్ని బలపరుస్తాడు అనమాట, కృప ఇస్తాడు అనమాట. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, రూతు అడుగుతున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. వాట్ హావ్ ఐ డన్ టు డిసర్వ్ సచ్ కైండ్నెస్? ఇంత కరుణ, ఇంత దయ నాతో చూపించడానికి నేను ఏం చేశామని అడుగుతాను అనమాట. ఇప్పుడు ఇదే ప్రశ్న మనం చాలాసారి యేసుక్రీస్తుతో కూడా అడిగి ఉండవచ్చు. ప్రభువా, నాకు నిత్య జీవనం ఇవ్వడానికి, పాపక్షమాపణ ఇవ్వడానికి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నాకు ఇవ్వడానికి, నా పాపాలందరూ క్షమించి రక్తం ద్వారా కడిగి నాకు రక్షణ అనుగ్రహించి నీది వస్త్రం ధరింపచేయడానికి, ఇంతగా నన్ను ప్రేమించడానికి, నా కొరకు ప్రాణం పెట్టడానికి ప్రభువా మీరు ఇంతగా నన్ను ప్రేమించడానికి నేను ఏం చేస్తామని చాలా పాటల ద్వారా కానీ మాటల ద్వారా కానీ మనం చాలాసారి అడిగే వారికి ఉండవచ్చు. వాట్ హావ్ ఐ డన్ టు డిసర్వ్ సచ్ కైండ్నెస్? కాబట్టి తెలుగు బైబిల్లో ఇలాగా రాయబడింది. తెలుగు బైబిల్ చదువుతారమ్మా. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశమైనా నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడిను. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే బోయజు చెప్తున్న విషయం ఏంటంటే, నీవు నీ అత్తకు చేసినంత కూడా నాకు తెలుసు అని చెప్తున్నా అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో కరుణ చూపాము, దయ చూపాము. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, నూతన నిబంధన ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే మన ఒక క్రియలను బట్టి కాదనమాట, మన ఒక క్రియలను బట్టి కాదు. దేవుడు అంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం మనం నమ్మిన కాబట్టి ఆ శిలువ మరణం ద్వారా తండ్రిని దేవుడు ప్రియులారా మనతో కరుణ చూపామన్నమాట, దయ చూపామన్నమాట. అందుకొరకు ప్రియులారా ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాటలు రాయబడి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియులారా మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 2వ అధ్యాయం 10వ వచనం కానీ 11వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా మనం రూతు చెప్తున్న ఒక విషయం ఏంటంటే, నేను ఐఆమ్ ఓన్లీ ఎ ఫోరినర్, అంటే నేను అన్యరాలు అనమాట, నేను అన్య దేశంలో ఉన్న వ్యక్తి అనమాట. ఇప్పుడు నా పట్ల నేను నీ పొలంలో ఉన్న వ్యక్తి కాదు, మీకు సేవ చేసే వ్యక్తి కూడా కాదు. కాబట్టి నా పైన ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నామని అడుగుతున్నాం అనమాట.
ఎందుకు నాతో ఈ కరుణ చూపిస్తున్నాం, ఎందుకు ఈ దయ చూపిస్తున్నామని అడుగుతున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది 2వ అధ్యాయము. ప్రియులారా మనం చూసినట్లయితే మనం కూడా ఒకప్పుడు ప్రియులారా దేవుని యొక్క వాగ్దానాలు పొందలేని స్థాయిలో మనం ఉన్నామన్నమాట. 2వ అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే 11వ అధ్యాయం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనుల నుండి శరీరం మందు చేతితో చేయబడిన సున్నతి వారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకుని. ఒకప్పుడు ప్రియులారా మనం దేవుని నుండి చాలా దూరంగా ఉన్నాం, పరదేశులుగా మనం ఉన్నామన్నట. చూడండి అక్కడ ఆ మాట రాయబడింది, పరదేశులను అని రాయబడింది. వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి అని రాయబడింది. క్రీస్తుకు దూరస్తులై ఉండరని మనం జ్ఞాపకం చేసుకోవాలని రాయబడింది. ఒకప్పుడు మనం దేవుని నుండి, ఆ క్రీస్తు నుండి చాలా దూరంగా ఉన్నాం, దేవుని నుండి చాలా దూరంగా ఉన్నాం అనమాట. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని సువార్త వినిపించి, ప్రేమ సువార్త వినిపించి, పరిశుద్ధాత్మ సహాయం అనే వాక్యం ద్వారా మనల్ని తండ్రి అంటే యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చామన్నమాట. హల్లెలూయా. కాబట్టి అందుకొరకు బైబిల్లో రాయబడి ఆయనను మునుపు దూరస్తులని మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. కాబట్టి యేసు క్రీస్తుకు మరణం ద్వారా, రక్తం ద్వారా, యేసు క్రీస్తు నమ్మిన కాబట్టి రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా రక్షణ పొంది ప్రియులారా మనం దేవునికి దగ్గర ఉన్న ప్రజలుగా దేవుడు మనల్ని మార్చిన దేవునికి స్తోత్రం. కాబట్టి రక్షణ ప్రియులారు మనం చూసినైతే దేవుడు ప్రియులారు మనకు ఉచితంగా దేవుడు అనుగ్రహించామన్నమాట. రివార్డు కాదు, గిఫ్ట్ అనమాట. రివార్డు కాదు, అది గిఫ్ట్ అనమాట. కాబట్టి ప్రియుల ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఆ మాట ప్రియులారా రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7, 8 వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే ఆ మాట రాయబడింది. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ ప్రియులారా మనం చూసినట్లయితే కొద్దిగా క్లారిటీగా ఉంది. He is so rich in kindness and grace that he purchased our freedom with the blood of his son and forgave our sins. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన పావాలంతా క్షమించి మనతో కరుణ చూపాము. He has showered his kindness on us. కాబట్టి మన మీదే కరుణ కురిపించామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు కరుణ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి రక్షణ పొందిన మనం అందరం దేవుని కరుణలో ఉన్నామన్నమాట, దయలో ఉన్నామన్నమాట. దేవుని యొక్క దయలో మనం ఉన్నామంట, కరుణలో మనం ఉన్నామన్నమాట. కాబట్టి దేవుడు కోరుతుంది, దేవుని యొక్క ప్రేమలో మనం ఉన్నాము, కరుణలో ఉన్నాము, దయలో ఉన్నాము. కాబట్టి ప్రియులారా మనకు జయమన్నమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు అది సంతోషం, సమాధానం, మనకు అది మేలని ప్రియులారా అర్థం చేసుకోవాలి. కాబట్టి మన క్రియలను బట్టి కాదు, దేవుడు మన కృప చూపామన్నమాట, మనం చేస్తున్న పనులను బట్టి కాదు. ఇప్పుడు బోయజు రూతుతో చెప్తున్నప్పుడు మనం చూడవచ్చు, రూతు చేస్తున్న మంచి క్రియలను బట్టి ప్రియులరా అని మనం చూడవచ్చు. కానీ ఇప్పుడు నూతన నిబంధనలు ఉన్న ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు యేసుక్రీస్తు వారి తండ్రి దేవుడు మనతో చూపిస్తున్న కరుణ, దయ ప్రాముఖ్యంగా చూసినట్లయితే మన ఒక మాటలు క్రియలను బట్టి కాదు, కానీ నిత్య జీవన రక్షణ యేసుక్రీస్తు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి అనమాట, గొప్ప ప్రేమని బట్టి అనమాట. యేసుక్రీస్తు నా కొరకు తన నుండి అరకాలకు ఎన్నో గాయాలు పొందాం, ఎన్నో దెబ్బలు పొందాం. ఆమె చాలా నిందగాని అపమానాలు అందరూ యేసుక్రీస్తు నాకు మీకు బదులుగా అనుభవించామన్నమాట. కలువరి శిలువలో నా కొరకు మీ కొరకు బెదలుగా, మనకందరికి బెదలుగా, మానవులందరి కొరకు బెదలుగా ప్రియులారా ప్రాణం పెట్టామన్నమాట, శిక్ష పొందామన్నమాట, అనుభవించామన్నమాట. కాబట్టి ఆ సత్య సువార్త మనం నమ్మిన కాబట్టి ఆ కరుణ వచ్చిందనమాట. దేవుడు నిత్య జీవన్, రక్షణ, పాపక్షమ ఎన్నో మేలు ప్రియులారా మనకు యేసుక్రీస్తు వారి తండ్రి దేవుడు అనుగ్రహించిన ప్రియులారా మనం ఏం చేసుకోవాలి, శుద్ధించుకోవాలి అనమాట, మనం ఆరాధించుకోవాలి. కాబట్టి మనం అడుగుతారేమో దేవా ఎందుకు నా పైన ఇంత కరుణ చూపిస్తుంది, ఇంత ప్రేమ చూపిస్తుంది, ఇంత జాలి చూపిస్తుంది అని ఒకవేళ వాక్యం వెళ్ళినా మీరు కూడా అడుగుతారేమో. కాబట్టి ప్రియులారా మనం సత్యం మనం అర్థం చేసుకోవాలి, మన ఒక క్రియలను బట్టి కాదు, యేసుక్రీస్తు ఒక ప్రాణత్యాగాన్ని బట్టి అనమాట, యేసుక్రీస్తు ఒక సాక్రిఫైస్ ని బట్టి ప్రియులారా దేవుడు మనతో కరుణ చూపిస్తున్నాము, దయ చూపిస్తున్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా తర్వాత మనం 11వ వచనం, రూతు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే ఐ నో, నాకు తెలుసు. బోయజ్ చెప్తున్న మాట ఏంటంటే నాకు తెలుసు.
ఎస్ ఐ నో, బోస్ రిప్లైడ్, బట్ ఐ ఆల్సో నో అబౌట్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్ ఫర్ యువర్ మదర్ ఇన్ లో సిన్స్ ద డెత్ ఆఫ్ యువర్ హస్బెండ్. ఎస్ ఐ నో. కాబట్టి ఇప్పుడు వెళ్ళారా మనం ప్రభువుకు, పరలోక భోజైన ప్రభు అయిన యేసుక్రీస్తుకు నా గుర్చు మీ గుర్చు అన్నీ తెలుసు అనమాట. అదే కాదు, మనం మన గుర్చు తెలిసిన దానికంటే ఎక్కువ తెలుసు అనమాట. హల్లెలూయా. మనకందరికి ఒక లిమిట్ ఉంది అనమాట. కాబట్టి స్పష్టంగా చెప్తున్న విషయం, ఎస్ ఐ నో, బాయ్స్ రిప్లైడ్. అమ్మా చదువుండమ్మా 11. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమున వద్దకు వచ్చితివి. ఎస్, తెలుగులో కొంచెం సరే. కాబట్టి ఎస్ ఐ నో, బాయ్స్ రిప్లైడ్, బట్ ఐ ఆల్సో నో అబౌట్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్ ఫర్ యువర్ మదర్. కాబట్టి మీ గురించి తెలుసు, అది మాత్రం కాకుండా మీరు చేసిన అంత కూడా తెలుసు అనమాట. అవునుగా ప్రియులారా, మన గురించి దేవునికి తెలుసు అనమాట. మన యేసుకు తెలుసు, అన్నీ తెలుసు, తల్లి గర్భం నుండి ఇప్పుడు దాకా అన్ని విషయాలు. అది మాత్రం కాకుండా జగత్ పునాది వేయబడక మునుపు కూడా ఉన్న విషయాలు కూడా దేవునికి తెలుసు అనమాట. జగత్ పునాది వేయబడక మునుపు దేవుడు, ప్రియులారా, క్రీస్తు ద్వారా దేవుడు మనం ఎన్నుకున్నాం. అప్పుడే మనల్ని చూసామన్నమాట దేవుని అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుడు ప్రభు ఆది అంతం, అల్ఫా ఒమేగా అనమాట. దేవునికి అన్ని తెలుసు. ఎస్ ఐ నో. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే మనం ఇంటి లోపల మనం చేసే విషయాలు ప్రభువుకు తెలుసు. మన బహిరంగ రహస్యంగా మనం చేసే అన్ని విషయాలు దేవునికి తెలుసు. బహిరంగ కూడా మనం చేస్తున్న దేవునికి తెలుసు. మన ఆలోచన విధానాలు కానీ, మన మాటలు కానీ, క్రియలు అన్ని ప్రభువుని యేసుక్రీస్తుకు స్పష్టంగా తెలుసు అనమాట. ప్రభువుకు తెలుసు. ఎందుకంటే ప్రభు ప్రియులారా సర్వజ్ఞాని, సర్వశక్తి మంతుడు, సర్వవ్యాధి కాబట్టి అనమాట. అన్ని తెలుసు అనమాట. కొన్నిసారి మనం అనుకున్నారేమో, మనం ఏసీతో చెప్తున్నప్పుడు మాత్రమే మన పరిస్థితి దేవునికి తెలుసని ఒకవేళ మనం అనుకున్నారేమో. అనుకోవడం తప్పు కాదు, కానీ కాబట్టి సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన ప్రార్థన చేయకముందే మన అవసరాలు మన జీవితం అంతా కూడా దేవునికి తెలుసు అనమాట. మన పరిస్థితి జీవంగా దేవునికి తెలుసు, ప్రియులారా తెలుసు. ఐ నో. హల్లెలూయా. కాబట్టి బట్ ఐ నో ఆల్సో అబౌట్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్. కాబట్టి మన పరిస్థితి పూర్తిగా దేవునికి తెలుసు అనమాట. పూర్తిగా దేవునికి తెలుసు. నా గురించి దేవునికి తెలుసు. బాకీ బిడ్డని మీ గురించి దేవునికి తెలుసు. హల్లెలూయా. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న ఇబ్బందికరమైన పరిస్థితి అంతా ప్రభువుకు తెలుసు అనమాట. ఎంతగా ప్రభువుతో మాట్లాడుతున్నారని ప్రభువుకు తెలుసు. ఎంతగా మీరు హృదయపూర్తిగా యేసుక్రీస్తును ఆరాధన చేస్తున్నారనే విషయాలు తెలుసు. కాబట్టి ప్రియులారా, అన్ని విషయాలు తెలుసు అనమాట. మన దేవుడు అన్ని ఎరిగిన దేవుడు అనమాట. కాబట్టి మనం ప్రకటన గ్రంథములు ప్రియులారా మనం చూసినట్లయితే 2వ అధ్యాయములో నుండి మనం చూసినట్లయితే సంఘం గురించి రాయబడింది. ఎఫెసోస్ సంఘం కానీ, స్ఫుర్ణ సంఘం కానీ, పెర్గమో సంఘం కానీ, హల్లెలూయా, స్ఫుర్ణ సంఘం కానీ, ఫిలదెల్ఫియా సంఘాన్ని, లవోదికీయ అంటే సంఘాలు 7 సంఘం గురించి ప్రియులారా రాసిన మెసేజ్లో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, ఐ నో ఎవ్రీథింగ్ అని ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే నాకు తెలుసు అనమాట. దేవునికి స్తోత్రం. మీరు ఏం చేస్తున్నారు నాకు తెలుసు. మీ యొక్క కష్టం, మీ యొక్క సహనం, మీ యొక్క ప్రయాసం అంతా దేవునికి తెలుసు అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రభు అన్ని ఎరిగిన దేవుడు అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు కణులు మన మీద ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. ప్రభు దృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంది. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? దేవునితో భయభక్తి కలిగి, దేవుని కృపలో ఆధారపడి, పరిశుద్ధాత్మలో ఆధారపడి, దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మనం బ్రతకాలి అనమాట. అంటే ఇక్కడ రూతు గ్రంథంలో మనం చూడవచ్చు, ఐ ఆల్సో నో అబౌట్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్ ఫర్ యువర్ మదర్ ఇన్ లో. ఒకవేళ మీరు మీ తండ్రికి మీరు చేసిన విషయాలు దేవునికి తెలుసు అనమాట. మీ అమ్మకు మీరు తెలిసిన విషయాలు దేవునికి తెలుసు. మీ భర్తకు, లేదంటే మీ భార్యకు, లేదంటే మీ పిల్లలకు, లేదంటే మీ పాస్టర్కు, లేదంటే మీ విశ్వాసులకు, సోదరం, లేదు మీకు చుట్టాలకు, అంటే టోటల్ తెలుసు అనమాట. దేవుడి ముందు, దేవుని కళల ముందు ఏది కూడా మరుగా ఉండలేదన్నమాట. యేసుక్రీస్తు దృష్టి మన మీద ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలాగా మనం ప్రార్థన చేయాలి. దేవా, మీ చిత్తానుసారంగా, మీ వాక్యానుసారంగా, పరిశుద్ధంగా, మీ చిత్తానుసారంగా బ్రదైనట్టు నాకు కృప దయచేయమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మన రహస్య జీవితం దేవునికి తెలుసు, బహిరంగ ఉన్న జీవితం దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు అగ్నిజ్వాలలా కన్నులు కలిగిన దేవుడు అనమాట. మన దేవుడు
సంపూర్ణ పరిశుద్ధులు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మలో ఆధారపడి మేలు చేయాలి, కీడు చేయవద్దు అనమాట. పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధంగా బ్రతకాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి మన ఇద్దరితో క్షమించే వ్యక్తిగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి ఇద్దరు దీవించే వ్యక్తిగా ఉండాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే హోలీ స్పిరిట్ దేవుడు ప్రియులారా మనకు సహాయం చేస్తాడు. తండ్రి చిత్తం, యేసయ్య చిత్తం మనం చేసుకొని దేవునికి ఇష్టరాలుగా బ్రతికినట్టు హోలీ స్పిరిట్ మన నిమిషం మనకందరికీ సహాయం చేస్తాడు. ఇప్పుడు మీరు ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుళ్ళు మీరు ఆధారపడుతున్నారు? పరిశుద్ధాత్మలో ఆధారపడిన వ్యక్తిగా మనం ఉంటే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు జయంతో దేవుని చిత్తానుసారంగా బ్రతికినట్టు ప్రియులారా నాకు మీకు తప్పకుండా సహాయం చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన మాట. మన బ్రతుకు చాలా ప్రాముఖ్యం. కాబట్టి బిజినెస్ చాలా ప్రాముఖ్యం అనమాట. యేసుక్రీస్తు గురించి మనం చెప్పడం అదొక బిజినెస్ అయినప్పుడు కూడా మన బ్రతుకు కూడా ఒక బిజినెస్ ఉండాలన్నమాట. మనం యేసుక్రీస్తు కుమార్తె బ్రతుకున్నప్పుడు సాక్ష్యం కాపాడుకోవాలి. బైబిల్లో రాయబడింది, సాక్ష్యం కాపాడుకోవాలి. సాక్ష్యం కాపాడే వ్యక్తులు ఉండాలి. అంటే సాక్ష్యం చెప్పేవారు ఉండాలి. సాక్ష్యం చెప్పాలంటే ముందు మన జీవితంలో సాక్ష్యం ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మంచి సాక్ష్యం మనకు అనుగ్రహించినాక ఆ బ్రతుకు దేవుడు అనుగ్రహిస్తాడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా అనుగ్రహిస్తాడు. ఒకవేళ మనకు కొన్ని పొదలు ఉన్నా కానీ మనం బాధపడే అవసరం లేదు. ప్రభుత్వం చెప్పాలి. దేవుడు వాక్యం ద్వారా ఆత్మ ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తాడనమాట. హల్లెలూయా. పరిశుద్ధపరుస్తాడు అంటే సాక్ష్యం కాపాడుకొని బిడ్డలుగా దేవుడు మన ఆత్మను బలపరిచినాక మన ప్రాణాన్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి దేవుని కుమార్తె బ్రదైనట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం సాక్ష్యం కలిగిన వారికి ఉండాలి. సాక్ష్యం అంటే వాక్యానుసారంగా బ్రతికే వారికి ఉండాలి అనమాట. దానికి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని పిలుపు పొందిన ప్రియులారా మనం ఇష్టానుసారంగా బ్రతకడానికి వీలు లేదనమాట. మన ఇష్టానుసారంగా ప్రియులారా మనం బ్రతకడానికి మనకు వీలు లేదు. ఒకప్పుడు మనం అలాగే చేసి ఉండొచ్చు. మన ఇష్టానుసారంగా మనం ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడి ఉండవచ్చు, ఇష్టం వచ్చినట్టు మనం నడిచి ఉండొచ్చు. కానీ ఇంకా ప్రియులారా మనం అలాగ ఉండవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ప్రకటన గ్రంథంలో రాయబడింది. ప్రకటన గ్రంథము ప్రియులారా 12వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అన్నమాట. వారు గొర్రెపిల్ల రక్తం అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడాలి. రక్తం బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి సాక్ష్యం కలిగి బ్రతున్న వారికి సాక్ష్యం ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం యేసుక్రీస్తు కుమార్తె బ్రతినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు అధికమైన కృప అనుగ్రహించినాక కాబట్టి సాక్ష్యం అంటే వాక్యానుసారంగా బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఆత్మానుసారంగా బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. అలాగూ ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు ప్రియులార రక్షణ పొందడానికి అవకాశం ఉంది. మనల్ని చూసుకొని మన యొక్క మాటలను బట్టి మన క్రియలను బట్టి కూడా ప్రియులార ప్రజలు ఆకర్షించబడాలి అనమాట. కాబట్టి మనం చూస్తున్నాము నయోమి యొక్క జీవితాన్ని బట్టి రూతు ఆకర్షించబడాము. అంటే దానికి అర్థం నయోమి జీవంగల దేవునితో నిజాయితీగా బ్రతికామన్నమాట, నమ్మకంగా బ్రతికాము. హల్లెలూయా. కాబట్టి ప్రియులార మన రూతు మనం చూస్తుంటే చాలా నెగిటివ్ విషయాలు ఆమెకు చెప్పవచ్చు, చాలా నెగిటివ్ విషయం చెప్పవచ్చు. కానీ అది ఏది కూడా ఆమె ఎత్తుకొని చెప్పడం లేదు. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ప్రజలు చాలా నెగిటివ్ విషయాలు చెప్తారేమో, కానీ మన పరిశుద్ధంగా వాక్యానుసారంగా ఉండే అదంతా ఫెయిల్ అయిపోతుంది అనమాట, అంత డిలేట్ అయిపోతాయి. సాతాను ఏం చేస్తాడు, నెగిటివ్ విషయాలు తీసుకొని వచ్చి అదే చూపిస్తాడు. అందుకొరకు ప్రియులారా బైబిల్లో రాయబడింది మన వాక్యానుసారం ఆత్మానుసారంగా పరిశుద్ధంగా మనం బ్రతుకుతున్నప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా మారుస్తాడనమాట. అంత పవర్ కలిగిన దేవుడు మన దేవుడు. శత్రువుగా అనుకున్న వారు కూడా మారిపోతాయి అనమాట. ఎందుకంటే అంత ప్రేమ అంత పవర్ యేసుక్రీస్తులో ఉంది అనమాట. మనం కూడా ఒకప్పుడు శత్రువుగా ఉన్నాం దేవునికి, కానీ దేవుడు మనల్ని మార్చేసాం తన ప్రేమ ద్వారా, తన శక్తి వలన. అలాగే ప్రియులారా ప్రతి ఒక్కరిని దేవుడు యేసు వల్ల మార్చడానికి దేవునికి పవర్ ఉంది. కాబట్టి దేవుని పిలుపు పొందిన ప్రియులారా మనం సాక్ష్యం కాపాడుకోవాలి. అంటే మన ఆలోచన, మాటలు, క్రియలు, డిసిప్లిన్, పరిశుద్ధాత్మ వలన డిసిప్లిన్ లైఫ్ మనకు అవసరం. హోలీ స్పిరిట్ వలన డిసిప్లిన్ జీవితం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హోలీ స్పిరిట్ నుండి నేర్చుకోవాలన్నమాట.
పరిశుద్ధాత్మ నుండి మనకు నేర్చుకోవాలి. మంచి బోధకుడు పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. కాబట్టి హోలీ స్పిరిట్ ప్రియులారా మనకు అనుదినం నేర్పిస్తాడు, టీచ్ చేస్తాడనమాట. ఇది చాలా గొప్పది. కాబట్టి ప్రియులారా మన సొంత బుద్ధి, సొంత జ్ఞానంలో, షార్ట్ కట్ మెథడ్ లో ఆధారపడవద్దు. మనం ఆధారపడాలి, హోలీ స్పిరిట్ లో ఆధారపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు, అది మనం ఫాలో చేయాలి. తప్పకుండా మనం ఫాలో చేయాలి, మనకు మేలనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడతారు, ఏం చేయాలి నడిపిస్తాడు. ప్రియుల దేశ నడిపిస్తాడు. కాబట్టి మనం కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మన బుద్ధి ముందుగా నిలబడతారు. కొన్నిసారి ఆత్మ మనిషి బలంగా లేదు అంటే, బలహీనంగా ఉండే మన బుద్ధి ఫస్ట్ మాట్లాడతారు. మన మనసు నుండి చాలా మాటలు వచ్చేస్తాయి, అలాగే చేయాలి, ఇలాగే చేయాలని వెంటనే వచ్చేస్తాయి. కాబట్టి ప్రియులారా మనం మన బుద్ధి నుండి వచ్చినట్లయితే, ఒక్కరు కీడు చేసినట్లయితే ఇంకా కీడు చేయమని మన బుద్ధి నుండి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ మనం హోలీ స్పిరిట్ ఏం మాట్లాడతారు, మీరు ఆగుము, కీడు చేయొద్దని చెప్తాడు. వారు కీడు చేస్తారు, కానీ నువ్వు కీడు చేయొద్దు, ఆగుము, మీరు సైలెంట్ గా ఉండమని చెప్తారు. కొన్నిసారి పరిశుద్ధాత్మ దేవుడు మనతో, కొందరు మనల్ని దూషిస్తారని, తిడతారేమో, కానీ మనకు కూడా తిట్టాలని ఒక సహజంగా మనకు రావచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, మీరు ఆగుము, సైలెంట్ ఉండు, ప్రార్థన చేయము, నా స్వరం విను, నాలో ఆధారపడము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కీడు చేయకుండా ఆప్తే అనమాట మనకు. అది మనకు మేలేరుగా మారస్తే పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. కీడు చేసే వారికి మనం కీడు చేయవద్దు, సహజంగా అదే చేయడానికి అవకాశం ఉంది. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు మేలు చేసినట్టు నేర్పిస్తాడు. అందుకని ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మతో ఉన్న సహవాసం, అంటే పరిశుద్ధాత్మతో లోతుగా పరిశుద్ధాత్మలో అంటే అనుదినం ఆధారపడాలి. హోలీ స్పిరిట్ మనకు నేర్పిస్తాడు, డిసిప్లిన్ లైఫ్ నేర్పిస్తాడు, పరిశుద్ధమైన జీవితం నేర్పిస్తాడు. కాబట్టి ఆలోచన, మాటలు, క్రియలు అంతా కూడా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు లోతుగా పరిశుద్ధపరుస్తాడు. లోతుగా తప్పకుండా పరిశుద్ధపరుస్తాడు, అంటే డిసిప్లిన్ అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మన ఆలోచన కంట్రోల్ లేదేమో, ఒకవేళ మన ఆలోచనలో ఇప్పుడు కంట్రోల్ లేదు అంటే మనం నాకు కూడా కంట్రోల్ పోతాయి అనమాట. మన క్రియలు కూడా ఇంకా కంట్రోల్ లేకుండా పనిచేస్తాం. అంటే ఆత్మానుసారంగా లేని, శరీరానుసారంగా ప్రతి వ్యక్తి మార్చబడతాయి అనమాట. పరిశుద్ధాత్మ గ్రిప్పులో మనం లేదు అంటే. అందుకొరకు ప్రియులారా పరిశుద్ధాత్మ గ్రిప్పులో మనం అందరూ ఉండినట్టు యేసునామములో దేవుడు కృప అనుగ్రహించిన. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయము, నన్ను నేర్పించము. కాబట్టి ఆలోచనలు డిసిప్లిన్ ఉండాలి, చాలా ప్రాముఖ్యం ఆలోచన. కాబట్టి ప్రియులారా అందుకొరకు బైబిల్లో అదే రాయబడి ఉంది. 2 కొరింథీయులు 10 అధ్యాయము 4-5 వచనములు మనం చూడవచ్చు. 5వ వచనంలో రాయబడి ఉంది, మన ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడాలన్నమాట. ప్రతి ఆలోచన దేవుని చిత్తానుసారంగా ఉండాలన్నమాట, లోపరుచుకోవాలని రాయబడింది. ఒకసారి చదువుతారమ్మా, 2 కొరింథీయులు 10 అధ్యాయములో ఆ మాట రాయబడింది. 5వ వచనములో మాట రాయబడింది, మన ప్రతి ఆలోచన కూడా చెరబట్టుకోవాలన్నమాట. అమ్మా, మేము వితర్కములను, దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి రాయబడింది. ప్రతి ఆలోచన అని రాయబడింది. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి దేవునికి చూడండి. అది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ప్రతి ఆలోచన అంటే మనకు ఆలోచన ఎన్నో వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఆలోచన కూడా తండ్రి అంటే దేవునికి ఇష్టం ఉండాలి అనమాట. అంటే దేవునికి ఇష్టమైన ఆలోచన మనం పోషించుకోవాలి, మిగిలినది మనం తీసివేయాలి పరిశుద్ధాత్మ సహాయం. అంతవరకు వాక్యంతో మనం నింపుకోవాలి. పరిశుద్ధాత్మ వలన వాక్యం మనం నింపబడుతున్న కొలది, ప్రార్థన చేస్తున్న కొలది నూతన పరచబడడం జరుగుతుంది అనమాట. కాబట్టి అది ఎక్కడ జరుగుతుంది, మన ప్రాణంలో జరుగుతుంది. ఇప్పుడు సువార్త దర్శన పొందినప్పుడు మన ఆత్మలో క్రియేషన్, నూతన సృష్టిగా దేవుడు మన ఆత్మను దేవుడు మార్చేస్తాం. ఎందుకంటే జీవంగల దేవుడు దిగివచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి మన క్రియేషన్, నూతన సృష్టిగా మన ఆత్మ మార్చేస్తాం. ప్రాణం కూడా ఆలోచన, ప్రియులారా మనస్సు కూడా మనం యేసే మీరు తాకుమని ప్రార్థన చేయాలి. యేసే మీరు ప్రభావం చేయాలి, మనస్సు బావుదరి చిత్తం మీరు ప్రభావం చేయము అని ప్రార్థన చేయాలి. అదే మన సెల్ఫ్ అనమాట, అదే మన ప్రాణం అనమాట. కాబట్టి మన మనస్సును పరిశుద్ధాత్మ దేవుడు తాకాలి, మన మనసు పరిశుద్ధాత్మ ప్రభావం చేయాలన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ తాకదలు చాలా అవసరం. వాక్యం తాకబడాలి అనమాట మన మనస్సును. ఇప్పుడు నూతన పరచబడతాయి. కాబట్టి నూతన పరచబడాలి మన మనస్సు. అంటే పాత ఆలోచన ఇప్పుడు కూడా, ఒకవేళ మనం కొలస్సులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ప్రియులారా 13వ వచనములో రాయబడిన, దేవుడు మనను చీకటి రాజ్యం నుండి, సాతాను రాజ్యం నుండి దేవుని రాజ్యంలోనికి తీసుకొని వచ్చాం. యేసే రాజ్యంలో దేవుడు మనం తీసుకొని వచ్చాం. కానీ
కానీ ప్రియులారా మనం పాత రాజ్యములు అంటే లేదంటే సాత రాజ్యములో నుండి ప్రియులారా మనం బయట వచ్చాం, కానీ ఆ రాజ్యములో ముందు మనం నేర్చుకున్న చాలా విషయాలు ఇప్పుడు కూడా మన మనసులో ఫీడ్ అయి ఉండవచ్చు అనమాట. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చారు, కనాను వైపు తీసుకొని వచ్చారు. కానీ సమస్య అనేది ఇశ్రాయేల్లో ఐగుప్తులో బ్రతికి ఉన్నప్పుడు అక్కడ నుండి నేర్చుకున్న చాలా విషయాలు వారి మనసు నుండి వెళ్ళిపోలేదన్నమాట. వారు ఆ దేశం నుండి బయటకు వచ్చాం, కానీ వారి మైండ్ లో వచ్చినది పూర్తి వెళ్ళలేదు. అదే సమస్య అయింది చాలా మందికి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అందుకొరకు ప్రియులారా బైబిల్ నూతన నిబంధన ప్రకారం బైబిల్ మనకు నేర్పిస్తుంది, హృదయంలో దేవుడు వాక్యం రాస్తాడు. మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాలతో మన హృదయంలో నింపుతాడనమాట. మనం కోరుకోవాలి హృదయంలో వాక్యంతో నింపబడాలి ఉంటాయి. ఇప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనసును నూతన పరుస్తాడు. కాబట్టి ప్రతి ఆలోచన చెరబట్టాలి అనమాట, లేదంటే ఫెయిల్ అయిపోవడానికి అవకాశం ఉంది. రక్షణ పొందిన అంత మాత్రం మనం జయంతో బ్రతకాలని లేదనమాట. రక్షణ పొందడం మంచిది, కానీ మన అనుదినం రక్షణలో ఎదగాలన్నమాట. అందుకొరకు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 1 పేతురు 2వ అధ్యాయము ప్రియులారా 1వ వచనంలో ఆ మాట రాయబడింది. 1 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో ఆ మాట రాయబడింది. మనం ఏం చేసుకోవాలి చదువుతారమ్మా? వాక్యమైన పాలు త్రాగాలి అని రాయబడింది. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాను క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. పాల మనం త్రాగాలి అనమాట. అంటే ఏసే మాటలు పాలతో పోల్చుకొని, అంటే ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ అనమాట. ఏసే మాటలు పరిశుద్ధమైన మాట అనమాట. కాబట్టి పరిశుద్ధమైన మాటలు మనం రిసీవ్ చేసుకోవాలన్నమాట. హోలీ స్పిరిట్ వలన అది మనం భుజించుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది? మన మనసు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదుడు నూతన పరచబడుతున్న కొలది యథాకాలములో వారు వేరు చేసిన తప్పులు డిలీట్ అయిపోవాలి. లోపల నుండి డిలీట్ అయిపోవాలి. గతకాలంలో వారు గాయపరిచి ఉండవచ్చు, వారు తిట్టి ఉండొచ్చు, అపమానపరిచి ఉండొచ్చు. అదంతా కూడా చెత్తలు అనమాట, చెత్త వేస్ట్. అది మన హృదయం నుండి మనసు నుండి వెళ్ళిపోలేదు అంటే ఏమవుతుంది? మనం మాట్లాడినప్పుడు అదే బయటకు పడతాయి అనమాట. మనం మాట్లాడుతున్నప్పుడు అంతా కూడా అదే బయటపడుతుంది. వారు నన్ను తిట్టారు, వారు నన్ను కొట్టారు, వారు నన్ను మోసం చేశారు, వారు నన్ను గాయపరిచారు. అదే మన బ్రదర్ అంతా అదే మాట్లాడతారు. ఎందుకంటే మన లోపలే అది దాగి ఉన్నామని, ఆ డిపాజిట్ లోపల ఉంది అనమాట. దాన్ని తీసివేయలేదు, అది మర్చిపోలేదు. కానీ దేవుడు అది మర్చిపోయినట్టు కృప చూపిస్తాడనమాట. దేవుడు మన ప్రాణాన్ని స్వస్థపరిచినప్పుడు గాయాలు స్వస్థపరచబడుతుంది. అది పూర్తి వెళ్ళిపోవాలి. ఎందుకంటే దేవుని చిత్తమైనది మన పరలోక భవిష్యత్తు గురించి చెప్పేవారు ఉండాలి, పరిశుద్ధ దేవుని గురించి ప్రకటించేవారు ఉండాలి. సో దాని కొరకు సమయం కేటాయించాలి. కాబట్టి పాత డిపాజిట్ మన లోపల ఉండే అదే మాట్లాడే వ్యక్తిగా మార్చబడానికి ఎక్కువ అంటే సమయం దాని కొరకు, సగం సమయం దాని కొరకు వెళ్తారు. మొదలు యేసుక్రీస్తు గురించి మాట్లాడతారేమో, అదే పాత మనసులో ఉన్నదంతా కూడా అదే చెప్తారు. దాని కొరకు సమయం ఎక్కువ కేటాయిస్తారు. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది సమయం సద్వినియోగం చేయాలి. దేని కొరకు? పిలిచిన వాని గుణాదిశములు చెప్పాలి. కాబట్టి పిలిచిన దేవుని గుణాదిశములు చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు ఆత్మను బలపరచాడు, ప్రాణం కూడా పరిశుద్ధపరుస్తాడు. ప్రాణములో హృదయం అంతా కూడా దేవుని వాక్యంతో దేవుడు నింపుతాడనమాట. ఇప్పుడు నింపబడుతున్న కొద్ది హృదయం అంతా ఏసే మాటలు నింపబడడం చాలా ప్రాముఖ్యం. నింపబడుతున్నప్పుడు అనవసరమైనది చెత్తలు బయటికి వెళ్ళిపోతాయి అనమాట. అందుకొరకు పొరిలా మనం ఏం చేసుకోవాలి? బైబిల్ గ్రంథం మనకు నేర్పించి సమయం గడపాలి, యేసుతో సమయం గడపాలి. ప్రార్థనలో మాత్రం కాదు, వాక్య ధ్యానంలో సమయం గడపాలి. ప్రార్థన చేయడం మంచిది, ప్రార్థన పాటు వాక్యం కూడా ధ్యానించుకోవాలి, వాక్యం కూడా ఒప్పుకోవాలి, వాక్యంతో నింపుకోవాలి అనమాట. ఆత్మ హృదయం అందు కూడా నింపుకోవాలి. ఇప్పుడు బయట చెత్తలంతా వెళ్ళిపోతుంది. తర్వాత చెత్తలంతా వెళ్ళిపోతున్న కొలది తర్వాత ఏమవుతుంది? మనం ఆత్మ నుండి మనం మాట్లాడుతున్నప్పుడు అంత దేవుని మాటలే చెప్తారనమాట. ఏసే మాట అంటే దేవుని చిత్తానుసరమైన మాట చెప్తారనమాట. క్షమించే విషయం గురించి మాట్లాడదాం అనమాట. దేవుని శక్తి గురించి మాట్లాడదాం అంటే దేవుని గురించి మాట్లాడే వ్యక్తి మార్చబడతాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది? దానికి అంత కూడా ప్రియులరా. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? మన ఆలోచన చెరపట్టబడతాయి, అంటే దేవుని చిత్తానుసరంగా అవుతాయి అనమాట. అదే మనకు జయం అనమాట.
ఆమె జీవితంలో జయం తీసుకొని వస్తుంది. జీవితంలో సంతోషం, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదాలు, ఆరోగ్యం, అన్ని ఏరియాలో ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. మేలు వస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఆలోచన చెరబట్టబడాలి, ఆలోచనలు. కాబట్టి ఈ విషయంలో మనం పరిశుద్ధాత్మతో సహకరించాలి. ఈ విషయంలో మనకు సహాయం చేసే వ్యక్తి దేవునికి మాత్రమే సాధ్యం, మనుషులకు వీల్లేదు. మనుషులకు బయట కొన్ని విషయాలు డబ్బు ఇచ్చి కొన్ని సహాయం చేసుకోవచ్చేమో, మనకు ఆహారం ఇచ్చి కొంత మటుకు సహాయం చేయవచ్చేమో, ఏదైనా బట్టలు పెట్టి కానీ, ఏదైనా ఇల్లు ఇచ్చి కానీ, ల్యాండ్ ఇచ్చి కానీ. కానీ మన ఆలోచన మనం చెరబట్టాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి, యేసయ్య సహాయం కావాలి, వాక్యం సహాయం కావాలి. హల్లెలూయా. కాబట్టి మన ఇన్నర్ ఏరియాలో శుద్ధీకరణ జరగాలి అనమాట. కాబట్టి మనం చాలా వ్యక్తులు బయట ఉన్న విషయాలు ఫోకస్ చేస్తాను. అబ్బో అక్కడే యుద్ధం జరుగుతున్నాయి, అక్కడే సమస్యలు జరుగుతున్నాయి. మనం బయట ఉన్న విషయాలు ఎక్కువ ఫోకస్ చేసుకొని లోపల ఉన్నదంతా కూడా చెత్తలు బయట తేలేని పరిస్థితులు ఉన్నారేమో. అంటే ప్రాముఖ్యమైన విషయం పరిలారా, మన లోపల ఉన్న చెత్తలు బయటకు వెళ్ళి తీసివేయాలన్నమాట ప్రార్థనలో. దాని కొరకు మనం హెల్ప్ అడగాలి, యేసయ్య సహాయం అడగాలి, పరిశుద్ధాత్మ సహాయం పరిలారు మనం అడగాలి. మనం చూస్తున్నాము యేసుక్రీస్తు కూడా వచ్చి ప్రియులారు, మనం యోహాను సువార్త 2వ అధ్యాయంలో ప్రియులారు మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు మందిరములోనికి వచ్చిన తర్వాత ఆ మందిరములో ఉన్న అనవసరం అనేది బయటకు నెట్టేస్తుంటే ప్రియులారు మనం చూస్తున్నాం. కాబట్టి సువార్త రక్షణ పొందిన ప్రియులారు మనలో ప్రభు ఏం చేస్తున్నాడంటే, మన లోపలే మన ప్రాణంలో ఉన్న చెత్తలు, అనవసరమైన సాతాన్ పెట్టేస్తున్న డిపోజిట్ కొందరు వ్యక్తుల ద్వారా కావచ్చు, ఆ డిపోజిట్ అంతా కూడా దేవుడు రిమూవ్ చేస్తాడనమాట. ఎందుకంటే అప్పుడు అది వెళ్ళిపోతున్న కొద్ది ప్రియులు మనకు అంతా ఫ్రీ అయిపోతాయి అనమాట. అంతా మనకు సమాధానం, నెమ్మది అనమాట. కాబట్టి సాతాను సంబంధమైన ఏది కూడా మన ప్రాణంలో ఉండకుండా పరిశుద్ధాత్మదేవుడు వాక్యం ద్వారా లోతైన శుద్ధీకరణం మన హృదయంలో దేవుడు యేసునామములో దయచేయనాక. అందుకొరకు బైబిల్లో రాయబడింది, హృదయ శుద్ధి గెలవారు వారి గొప్ప ధన్యులు అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సాతాను సంబంధమైన చెత్తలు వారి లోపలే లేదనమాట. కాబట్టి మీరు బాధపడకండి, ఏదైనా చెత్త అలాంటి ఉన్నది ఉంటే దేవుడు తీసివేస్తాడు, తప్పకుండా తీసివేస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, యేసుతో సహవాసం చేయాలి, సమయం గడపాలి, మార్గం వేరే లేదు. ప్రార్థన చేయాలి, వాక్యం మనం వినాలి, చదవాలి, ఎక్కువ తినాలి. కాబట్టి వాక్యం మనం ఇలా కూడా కొందరు ఉండవచ్చు, వాక్యం ఒకరోజు నేను ఇంత వాక్యం చదువుదాం, ఇంత వాక్యమే నేను భుజిస్తామని కొందరు దానికి కూడా లిమిట్ పెట్టి ఉండొచ్చు, అంటే సొంత బుద్ధిలో. అది తీసివేయాలన్నమాట. అది తీసివేయాలి. మనం ప్రార్థన పరిశుద్ధాత్మ నన్ను నడిపించు. కాబట్టి బైబిల్ చదివే విషయంలో కానీ, ప్రార్థన చేసే విషయంలో కానీ, ఆరాధన విషయంలో కానీ ప్రియులారా మీరు పరిశుద్ధాత్మలో ఆధారపడి ముందుకు వెళ్ళాలన్నమాట. ఇప్పుడు లోతైన శుద్ధీకరణ వస్తాయి అనమాట. లేదు అంటే మన బుద్ధి కంటే ఒకరోజు ఒక అధ్యాయం చదువుదాం, లేదంటే ఒక వాక్యం, లేదంటే కొందరు ఐదు అధ్యాయం అని. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని చేతులు మనం అవేపినప్పుడు మనకి ఎంత శుద్ధీకరణ కావాలో అంత లోతుగా దేవుడు నడిపిస్తాడు అనమాట. కొన్నిసారి ఒక బుక్ కావచ్చు, దేవునికి స్తోత్రం, అది పరిశుద్ధాత్మ చేతులు ఉంది. కాబట్టి మనం పరిశుద్ధాత్మలో బైబిల్ రీడింగ్ టైం కూడా పోలీసులు ఆధారపడి ఉండే మంచిది అనమాట. లోతైన శుద్ధీకరణ జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనకు అది అవసరం. హల్లెలూయా. లోపల ఉన్న శుద్ధీకరణ ప్రియులరా చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి సాక్ష్యం కలిగి బ్రతకాలి అంటే ప్రియులరా ఈ లోపల ఉన్న శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యం అనమాట. లోపలే. కాబట్టి హోలీ స్పిరిట్ లోపలే, అంటే మనం ఇన్నర్, మన ఆత్మ దేవుడు బలపరుస్తాడు, ప్రాణం కూడా చాలా ప్రాముఖ్యం. ప్రాణం కూడా దేవుడు వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే రూతు గ్రంథంలో ప్రియులారా 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నాము. బట్ ఐ ఆల్సో నో, ఎస్ ఐ నో. కాబట్టి దేవునికి తెలుసు అనమాట, మన హృదయ పరిస్థితి అంతా తెలుసు. మన ఆలోచన, మాటలు, క్రియలు, ఎక్కడ మనం ఉన్నాము, ఎక్కడ మనం ఆత్మానుసరంగా బ్రతుకుతున్నామని ప్రభువుకు తెలుసు. కాబట్టి ఎక్కడైనా మనం ఓడిపోయిన స్థాయిలో ఉంటే దేశం బాధపడకండి, ప్రభు కృప చూపిస్తాడు, సహాయం చేస్తాడు. దేవుడు మనకు శుద్ధీకరణం అనుగ్రహిస్తాడు అనమాట. కాబట్టి ప్రభు ఒక శుద్ధీకరణ మనం పొందుకోవాలి. ప్రభు ఒక శుద్ధీకరణ ప్రియులారా మనం పొందుకోవాలి. ప్రభు యేసే మాటలు మనం రిసీవ్ చేసుకోవాలి. కానీ మనం దానిలో మనం ఉత్సాహం చూపాలి అనమాట. శుద్ధీకరణ విషయంలో బైబిల్లో రాయబడింది, శుద్ధీకరణం లేకుండా ఎవరు ప్రభువును చూడలేదు, పరిశుద్ధం లేకుండా ఎవరు ప్రభువును చూడలేదు, అంటే ప్రభువును పూర్తిమైన అనుభవించలేదన్నమాట. ఇప్పుడు శుద్ధీకరణం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా మనను పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి బట్ ఐ ఆల్సో నో అబౌట్ ఎవ్రీథింగ్ యూ హావ్ డన్ ఫర్ యువర్ మదర్ ఇన్ లో సిన్స్ ద డెత్ ఆఫ్ యువర్ హస్బెండ్. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి బ్రతుకున్నప్పుడు మనం చేస్తున్న విషయం ప్రభువుకు తెలుసు. అలాగే దేవుని చిత్తమన్న వారు కూడా విన్నట్టు ప్రభు కృప చూపిస్తాడు అనమాట. ఇప్పుడు మనం చేస్తున్న మేలు
పరిశుద్ధాత్మలో ఆధారపడి మేలు చేస్తున్న దానికి ఒక ఎఫెక్ట్ ఉంది అనమాట, పవర్ ఉంది అనమాట. ఇప్పుడు ఈ రూతు ప్రియులారా మనం చూస్తుంటే నమ్మకంగా బ్రదర్ను కాబట్టి ఆ మంచి మెసేజ్ ఎవరైతే వినాలో వారు విన్నట్టు దేవుడు కృప చూపామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చేస్తున్న ప్రియులారా మంచి క్రియలు ప్రభు వింటున్నారు. అది మాత్రం కాకుండా ఎవరైతే విన్నాలో వారందరూ విన్నట్టు దేవుడు ఏ సమయంలో కృప అనుగ్రహించినాక, ఒకవేళ సాతాన్ మనకు వ్యతిరేకంగా బాడ్ న్యూస్ ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తాడేమో, స్తోత్రం. అయినా కానీ ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదు. అయినా కానీ మనం బాధపడాల్సిన అవసరం లేదనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు అనమాట, శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు. కాబట్టి యేసు రక్తం ద్వారా కడగబడిన నీతిమంతులుగా ఉన్న పరిశుద్ధులుగా ఉన్న బాడ్ న్యూస్ ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని బట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ బ్యాడ్ న్యూస్ ని బట్టి మీరు భయపడుతున్న వ్యక్తి ఉంటే దానికి అర్థం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మీరు యేసుక్రీస్తు మాటల్లో పూర్తిగా మీరు డిపెండ్ చేయడం లేదనమాట. మనసు యేసుక్రీస్తు మాటల్లో పూర్తిగా మీరు ఆధారపడడం లేదనమాట. అందుకొరకు భయం వస్తుంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు మాటలు ప్రియులారా మనం పూర్తి ఆధారపడాలి, అనుదినం ఆధారపడాలి. ప్రధానంతకాలం తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ఐడెంటిటీ మనకు చాలన్నమాట. స్తోత్రం. అంటే బైబిల్లో రాయబడింది. ఒకటి మనం చెప్పాలంటే, ఉదాహరణ మనం చెప్పాలంటే, క్రీస్తునందు దేవుడు మనను రాజులకు యాజక సమూహంగా మార్చాం, దేవుని సొత్తుగా మార్చాం. క్రీస్తు ద్వారా దేవుడు మన నీతిమంతులుగా మార్చాం. హల్లెలూయా. ఆ మాటలు ప్రియులు వేసే మాటలు మనకు చాలన్నమాట. దానికంటే ప్రియులారా మనం మనుషులకు ఇంపార్టెంట్ ఇచ్చిన వ్యక్తిగా మీరు ఉంటే, మనుషుల యొక్క మాటలు, నెగిటివ్ మాటలు తప్పకుండా మీ ప్రాణంలో పెద్ద గాయాలు తీసుకొని వస్తాయి అనమాట. కానీ అంతవరకు యేసుక్రీస్తు మాటలకు గొప్ప చోటు, యేసుక్రీస్తు గొప్పవాడని గ్రహించుకొని, ఆ దేవుడు గొప్పవాడని గ్రహించుకొని, ఆ మాటలకు గొప్ప స్థానం మన హృదయంలో మన ఇచ్చిన వారికి ఉంటే, ఎవరి నెగిటివ్ మాటలు చెప్పినా కానీ అది మన ప్రాణంలో అంత పెద్ద గాయాలు తీసుకొని రాదనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు మాటకు మనం ఆల్రెడీ గొప్ప చోటు ఇచ్చాం, గొప్ప స్థానం ఇచ్చామన్నమాట. ఇంపార్టెంట్ మనం ఇస్తున్నాం. కాబట్టి ఇంకా ఎవరైతే నెగిటివ్ మాటలు మేము చెప్తున్నారో వారి మాటలు అంత స్ట్రాంగ్ గా మన ప్రాణంలో గుండెల్లో రాదనమాట, తాకలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మాటలు మన ఆత్మ ప్రాణ శరీరం మన హృదయం పరిపాలన చేస్తున్నాయి కాబట్టి. కాబట్టి యేసుక్రీస్తు మాటలు పరిశుద్ధాత్మ వలన మన హృదయంలో పరిపాలన చేయనాక ఇప్పుడు అనవసరమైన చాలా గాయాలు మన ప్రాణంలో రాకుండా కాపాడబడతాయి అనమాట. కాబట్టి ఆ విషయంలో కూడా మనం మారుమనసు పొందాలి. యేసుక్రీస్తు మాట, యేసుక్రీస్తు మాటలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనమాట. బట్ బుద్ధిలో ఇచ్చినా సరిపోలేదు, మనం నిజంగా హృదయపూర్తి ఇవ్వాలి అనమాట. యేసుక్రీస్తుని మనం ప్రేమించాలి, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడు అనవసరమైన చాలా సాతాను ఒక తందరాల నుండి ప్రియులరా, ఆ సాతాను ఒక ఇబ్బందులు, సాతాను పెడుతున్న ఒత్తిడి కావచ్చు, మనకు వ్యతిరేకమైన ఆ తందరాలు ఫెయిల్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు మనం బ్రతకనంతకాలం యేసే మాటలు డిపెండ్ చేయాలి. అంటే దానికి అర్థం మన సాక్ష్యం యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకున్నప్పుడు తప్పకుండా సాక్ష్యం కలిగి బ్రతారనమాట, వాక్యానుసరంగా బ్రతుకుతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనకు ఎవరి సర్టిఫికేట్ చాలు, యేసయ్య సర్టిఫికేట్ చాలు అనమాట. ఇప్పుడు మనుషుల సర్టిఫికేట్ మీరు కోరుతున్నారు, ఎక్కువ కోరుతున్నారు. అంటే మనుషుల సర్టిఫికేట్ కంటే ప్రియులారా యేసయ్య సర్టిఫికేట్, దేవుని మెప్పు మనం కోరుకోవాలి, దేవుని మెప్పు మనం కోరుకోవాలి, యేసయ్య మెప్పు మనం కోరుకోవాలి. అంటే మనుషులందరూ కూడా మనకు మంచి సర్టిఫికేట్ ఇస్తారని ఒకవేళ మీరు కోరుతున్నారేమో, మంచి కోరే, బట్ ప్రియులారా మనకు పూర్తి 100% అది దొరకలేదు. స్తోత్రం. కాబట్టి కొందరు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారేమో, కొందరు డిస్కరేజ్ చేస్తారేమో. కాబట్టి ఎంకరేజ్ చేస్తున్న స్తోత్రం, డిస్కరేజ్ చేస్తున్న స్తోత్రం. కానీ ఏదైనా ఇప్పుడు యేసులో మనం ఆధారపడి, పరిశుద్ధాత్మలో ఆధారపడి బలం పొందుకొని ముందుకు వెళ్ళడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేశి మన హృదయం. కాబట్టి ఇదంతా కూడా ప్రియులారా మనం చూస్తుంటే హృదయం ఎవరితో కనెక్ట్ ఉంది, అది చాలా ప్రాముఖ్యం. యేసుతో కనెక్ట్ ఉండాలి. యేసు మాటలు మన హృదయాన్ని పరిపాలన చేయాలి, ప్రభావం చేయాలన్నమాట. మనుషుల ఒక మాటలు కాదు. మనుషుల ఒక మాటలు ప్రభావం చేస్తున్న వ్యక్తి ఉండే ప్రియులారా స్తోత్రం, మన ఆత్మీయులుగా మనం ఉండలేదు. స్తోత్రం. లేదు, అందుకొరకు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, మీరు ఏం చేసుకోవాలి, తండ్రి గాని, తల్లి గాని, భర్త గాని, భార్య గాని, పిల్లలు గాని, సొంత ప్రాణం కంటే ఎక్కువ కూడా నన్ను ప్రేమించాలని స్పష్టంగా ప్రభువు నేర్పించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా అలాంటి కృప దేవుడు అనుగ్రహించిన దానికి అర్థం ప్రియులారా భార్య ఎవరు వద్దని కాదు, వారు మనం. కాబట్టి యేసుక్రీస్తుతో మనం కలిసి బ్రతుకుతున్నప్పుడు మీ తల్లిదండ్రులను మీరు తప్పకుండా గౌరవిస్తారు, ప్రేమిస్తారు. వారు చేస్తున్న ఏదైనా పొరపాటు ఉంటే క్షమించే వ్యక్తిగా మీరు
క్షమించే వ్యక్తిగా వారి కొరకు ప్రార్థన చేసే వారు దీవెన కోరే వ్యక్తిగా బ్రతుకుతారు అనమాట. కాబట్టి యేసుక్రీస్తుతో కలిసి బ్రతికి ఉంటే భర్తను మీరు తప్పకుండా రెస్పెక్ట్ చేశాడు, ప్రేమించే వ్యక్తి మార్చబడతాయి. యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకుతున్న వ్యక్తులు వారి యొక్క భార్యను ప్రేమించే వ్యక్తి తప్పకుండా మార్చబడతాయి. అలాగే వారి యొక్క పిల్లలుగా మీ పిల్లలు కావచ్చు, మీ యొక్క ప్రతి వారిని కూడా ప్రేమించే వ్యక్తిగా తప్పకుండా మార్చబడతాయి అనమాట. యేసుక్రీస్తుతో కలిసి ఉండే అంటే కోపం, పగ, చేదు అంతా వెళ్ళిపోతాయి అనమాట. డిలీట్ అయిపోతుంది, దేవుడు తీసివేస్తాడు అనమాట. అపవాది క్రియలు యేసులో లయమైపోయినాక. కాబట్టి ఇప్పుడు అపవాదికు మన హృదయంలో చోటు ఇవ్వద్దు. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది, నేను క్షమించినట్టు తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు క్షమించినట్టు మనం కూడా క్షమించాలి. ఇప్పుడు కాబట్టి మనం ఎలా ఉంది, మనం క్షమిస్తున్నామా? మనం క్షమిస్తున్నామా? ఎలా ఉంది మన హృదయం? క్షమించే విషయంలో మనం ఎలా ఉన్నాము? దేవునికి స్తోత్రం. కాబట్టి మనం క్షమించాలి. ఇప్పుడు క్షమించే విషయంలో కూడా పరిశుద్ధాత్ముడు లోతైన అనుభవంలోనికి నడిపిస్తాడు. వారే లోతైన అభిషేకం కలిగిన వ్యక్తులుగా మార్చబడుతుంది. హల్లెలూయా. లోతైన అభిషేకం మీరు పొందుకోవాలంటే, దేవుని శక్తిలో ఇంకరిస్తావాలంటే తప్పకుండా ప్రియులారా పరిశుద్ధాత్మ స్వరం విని క్షమించే వ్యక్తి ఉండాలి. యేసు స్వరం విని క్షమించే వ్యక్తి ఉండాలి. క్షమించలేని వ్యక్తులు ఆత్మీయంగా బంధించబడతాయి అనమాట. కానీ తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు మనతో క్షమించినట్టు మీతో లేదంటే ఇద్దరితో ఎవరితో అయితే మన హృదయంలో కోపం పెట్టుకొని ఉన్నారో, పగ పెట్టుకొని ఉన్నారో, చేదు పెట్టుకొని ఉన్నారో వారితో మనం క్షమించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఐ నో అంటే దేవునికి అన్ని తెలుస్తాయి అనమాట. మన హృదయం అంత దేవునికి తెలుసు. మనుషులతో మనం చెప్పవచ్చు ఈజీగా, నేను ఫలానా వ్యక్తితో క్షమించామండి హృదయులతో 10 సార్లు చెప్పవచ్చు. కాబట్టి దేవుడు ప్రియులారా హృదయం చూస్తున్నాం అనమాట. హృదయం చూస్తున్నాము, మన మాటలు కూడా చూస్తున్నాం అనమాట, గమనిస్తున్నాం అనమాట. ప్రాముఖ్యంగా హృదయం చూస్తున్నాం అనమాట. అంటే హృదయపూర్తిగా ప్రియులారా మనం హృదయపూర్తిగా క్షమించాలి. ఇప్పుడు సాతానుక బంధకాలు యేసుమల్లి లయమైపోతాయి అనమాట. హృదయపూర్తిగా క్షమించాలి. ఇప్పుడు క్షమించే వ్యక్తులు యేసు రక్తంలో ఆధారపడి, యేసునామలో ఆధారపడే ప్రార్థన, పరిశుద్ధాత్మలో ఆధారపడి క్షమించే వ్యక్తి ఉండినట్టు దేవుడు కృప చూపినాక దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్షమించే వ్యక్తిగా ప్రియులారమని ఉంటే అది సాక్ష్యం కలిగి అంటే పరిశుద్ధంగా వాక్యానుసరంగా బ్రతకడానికి మనకు చాలా సహాయపడుతుంది అనమాట. కాబట్టి క్షమించే వ్యక్తులుగా బ్రతికినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక కాక ఇప్పుడు ఒక్కరోజు కాదు, బ్రతికినంతకాలం క్షమించుకోవాలన్నమాట. ఎన్నిసార్లు క్షమించుకోవాలని మీరు కొందరు అడుగుతారు. 3 పూటలు క్షమిస్తాం, 4 పూటలు క్షమిస్తాం, లేదంటే 7 పేతురు చెప్పినట్టు 7 సారి సరిపోతాయి ప్రభువా. కాబట్టి ప్రియులారా మనం కొలత లేకుండా క్షమించుకోవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు మాత్రమే సహవాసములు అంటే రిలేషన్షిప్ కాపాడబడతాయి. ఏదైనా రిలేషన్షిప్ కట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు సాధన ఒక తొందరమైనది రిలేషన్షిప్ లో ఆత్మ కలిగించే కదా కాపాడకుండా బ్రతకనట్టు దెయ్యాలు ప్రేరణిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడేమో ఆత్మ కలిగించే కదా కాపాడుకోవాలి అంటే క్షమించే వ్యక్తిగా రిలేషన్షిప్ లో స్ట్రాంగ్ చేస్తాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతలో ఎదిగినట్టు కృప చూపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా మనం క్షమించుకొని బ్రతకాలి, సహించుకొని బ్రతకాలి. లేదంటే ఇలాగే చెప్పవచ్చేమో, రూతుతో ఏం చెప్పారు, ఓర్ఫతో కూడా చెప్పాను అనమాట. నోరు మీరు చెప్పామన్నట, మీరు వెళ్ళిపోమని చెప్పాను. కాబట్టి ఆ మాట పట్టుకొని ఉండవచ్చు కొందరు. కానీ రూతు ప్రియులారా మనం చూస్తుంది ఆ మాట పట్టుకొని లేదనమాట. అత్తమ్మ చెప్పిన మాట పట్టుకొని లేదు. నన్ను నీవు వెళ్ళగొడుతున్నారా, ఇన్ని రోజులు నేను మీతో ఉన్నా కదా, ఇప్పుడు నన్ను వెళ్ళగొడుతున్నారా అని ఆ మాట పట్టు కొందరు ఉన్నారు. ఏదైనా ఎవరైనా మాట చెప్పినట్లయితే ఆ మాట పట్టుకొని రివర్స్ చెప్తారు. రివర్స్ ప్రియులరా చెప్పడం లేదు అంటే దానికి అర్థం ప్రియులరా మనం చూసినట్లయితే దానిలో మంచితనం నిర్ణయం చేస్తున్నాను అనమాట. మంచి విషయం. నేనైతే వెళ్ళడం లేదు, నేనైతే మీతో నివాసం చేస్తాను. ఎందుకంటే నువ్వు సత్య దేవుని పరిశుద్ధ దేవుని కొరకు నిలబడుతున్నా కాబట్టి నేను కూడా పరిశుద్ధ దేవుని కొరకు సత్య దేవుని కొరకు నిలబడతాం అని గట్టిగా నిలబడతాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి వారు వీళ్ళు చెప్తున్న నెగిటివ్ మాటలు అంత కూడా ప్రియులారా మనం విని అది లోపలే పట్టవద్దు. దాన్ని మరలా మనం రిపీట్ చేసే వ్యక్తిగా మనం ఉండవద్దు. అది కూడా టైం వేస్ట్ అనమాట. కానీ మనం వినాలి, వేసే మాటలు వినాలి, అదే మనం మరలా చెప్పాలి అనమాట. అది మనకు మేలు వస్తాయి, ఇద్దరు కూడా మేలు వస్తాయి. స్తోత్రం. కాబట్టి వారు ఆ మాట నెగిటివ్ మాటలు అలాగే చెప్పారు కదా, అదే మనం రిపీట్ గా చెప్పుకొని ఉండే టైం వేస్ట్. మనకు కూడా అంత మేలేం లేదు, వారికి లేదు, మనకు లేదు. ఇప్పుడు మనకు మేలు చేసేది ఇప్పుడు ఇలా ఏసే మాట అనమాట. యేసుక్రీస్తు ఏసే మాటలు లేదు. ఎందుకంటే మనం యేసుక్రీస్తుతో కనెక్ట్ ఉండాలి, ఏసే మాటతో మనం కనెక్ట్ ఉండాలి. దానిలో లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు
ప్రియులారా మనల్ని నడిపించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులార రూతు తప్పు ప్రియులార పట్టే వ్యక్తిగా లేదనమాట. తప్పు అత్తమ్మ నుండి వచ్చినా గానీ దాన్ని కూడా పట్టించుకోవడం లేదు. కానీ పఠిస్తున్నా దేవుని చిత్తం గ్రహించుకొని చిత్తం కూడా గట్టిగా నిలబడుతుంది అనమాట. అదే ప్రియులార మనం చాలు. కాబట్టి పరిశుద్ధాత్మ వలన దేవుని చిత్తం గ్రహించుకొని చిత్తం కూడా గట్టిగా నిలబడాలి. అప్పుడు దేవుని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మెరకులు జరుగుతాయి అనమాట. అదే మనం జీవితంలో మెరకులు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు తీసుకొని వచ్చేది. దేవుని చిత్తం కూడా గట్టిగా నిలబడాలి. ఏసే మాట కూడా గట్టిగా నిలబడాలి. ఏసే మాట చాలు అంతే. ఇప్పుడు మన హృదయం సమాధానం, మన ద్వారా ఇద్దరు కూడా సమాధానం. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయనగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు ప్రియులారా మనను దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీకు వందనాలు తండ్రి. హోలీ స్పిరిట్ మీరు మాకు సాయం చేస్తున్నట్టు ప్రతి సుధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. వాక్యం విన్న వారు బట్టి సుధిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ లోతైన శుద్ధిగనం ప్రభావ మీరు కోరుతున్నాడు. వందనాలు తండ్రి. అది పరిశుద్ధులైన మా దేవా మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధులైన మా యేసు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభావ మీరు పరిశుద్ధం రక్తం బార్చి మమ్మల్ని కొనగొట్టు వందనాలు. శత్రులుగా ఉన్నప్పుడు కూడా, పాపాలుగా ఉన్నప్పుడు కూడా ప్రభావ మమ్మల్ని ఆమె ప్రేమించి మా పాపాలంతా క్షమించి దేవా మీ శిలువ మరణంతో రక్తం ద్వారా తండ్రి మాతో క్షమాపణ మాకు అనుగ్రహించబడి సుధిస్తున్నాం తండ్రి. గతకాలంలో ఆలోచన మాటలు క్రియల ద్వారా చేస్తున్న పాపాలు క్షమించము తండ్రి. మీరు క్షమించినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. రక్తం ద్వారా కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. అన్నదినం మమ్మల్ని పరిశుద్ధపరిచినట్టు ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మేము కూడా తండ్రి కాలంలో సాక్ష్యం కలిగిన బిడ్డలుగా ప్రతి కృప హోలీ స్పిరిట్ మాకు దేవా దయచేయము తండ్రి. మాకు రహస్య జీవితం కానీ బహిరంగ జీవితం అన్ని ఎరిగిన దేవుడు కాబట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మా ఆలోచన మాటలు క్రియలు ద్వారా ఉన్న అన్ని విషయాలు ఎరిగిన దేవా మీకు స్తోత్రం తండ్రి. ప్రభా ఆమె వేసే మీ ముందు మేము ఉన్నాం తండ్రి. దేవా మీరు రక్షించాలి అలా కన్నులు కలిగిన దేవుడు తండ్రి. మీ ముందు తండ్రి మేము ఏం దాచేది ఏమి లేదు తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. ఆలోచన మాటలు క్రియల ద్వారా పావాలు క్షమించము, రక్తం ద్వారా శుద్ధి చేయము తండ్రి. ప్రతి ఒక్కరిని కడుగుము తండ్రి. మా ఆత్మ అధికంగా బలపరచుము, మా ప్రాణాన్ని పరిశుద్ధపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా శక్తుల నుండి విడిపించుము. సాతాన్ ద్వారా వచ్చిన తండ్రి ఆమె ఆరాధన తండ్రి అనవసరమైన విషయాలు తండ్రి మా హృదయంలో ఉండవద్దు, మా మనసులో ఉండవద్దు. పురువా ఏసే మీ రక్తం ద్వారా కడుగు శుద్ధి చేయము. వాక్యం ద్వారా మా హృదయాన్ని కడుగుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని చెప్పిన తండ్రి. మా హృదయాన్ని పరిశుద్ధపరచుము తండ్రి. ఆ మనుషులు చెప్తున్న ఎన్నో నెగిటివ్ మాటలు మేము మనుషులు చెప్తున్నప్పుడు అది విని అది మా హృదయంలో దాచిపెట్టుకొని అదే మేము చెప్పుకొని ప్రతి వారు ఉండకుండా ప్రభావ కృప చూపని ప్రార్థనిస్తున్నాం. ఏసే మీ నుండి నేర్చుకుని మీ స్వరంతో మీ వాక్యంతో నింపబడి మీ మాటలే చెప్పేవారుగా అలాంటి అభిషేకం కృపతో దేవా నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. విభేదన ఆత్మతో కుమరించుము తండ్రి. దేవా ఆమె ఆరాధన కరగరబిన దేవా మీ చిత్తం చేసుకొని ప్రతి బిడ్డలుగా కృపదేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా హోలీ స్పిరిట్ ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరుస్తున్నట్టు వందనాలు తండ్రి. ఆత్మ బలపరచు, ప్రాణం బలపరచుదండి. వాక్యం లోతైన అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ హోలీ స్పిరిట్ దేవా నడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహి బనాసి ఆరాధన వాక్యం అధికంగా భూంచుకొని రక్షణ అనుభవంలో అన్నదన మెదనుడు దేవా సహాయం చేయమతండి. మా చింత మా ఆలోచన అంతా కూడా దేవా మీ వాక్యానుసరంగా మీ చిత్తానుసరంగా తండ్రి అది కాపాడబడినట్టు తండ్రి కృపదేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. శుద్ధి చేయమతండి. మా ఆలోచన పరిశుద్ధపరచము తండ్రి. ఓహి బనాసి ఆరమ్మ మైండ్ పరిశుద్ధపరచు బావోదని చిత్తమంతా తాకుము తండ్రి. హోలీ స్పిరిట్ ఆమె గాయాలు స్వస్థపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఏ విషయంలో దేవ ప్రతి ఒక్కరితో క్షమించే అభిషేకంతో నింపమని ప్రార్థనిస్తున్నాం దేవా. క్షమించే కృపదేవా దయము తండ్రి. దేవా శిఖ రాధన కరగరబిన సుగోరు కొరబిదే తండ్రి యేసుక్రీస్తు తండ్రి మాతో క్షమించకు ప్రతి ఒక్కరితో క్షమించుకొని ప్రేమతో జీవంతో మహిమతో నింపబడి తండ్రి అభిషేకం దేవా మీ శక్తితో నింపబడి తండ్రి దేవ ఆశీర్వాదాలు అనుభవించుకొని ప్రతి వ్యక్తుల కృపదేవ దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి దేవ ఒక్కరొకరు ప్రార్థనిస్తున్నాం. ఆత్మానుసరంగా ప్రతి కృపదేవ దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాంటి కృపదేవ దయచేయము తండ్రి. ఓహి బనాసిగార కోరబినాసిగార కోరబినాసిగార కోరబిడే ప్రతి ఒక్కరిని దేవ పేరు పేరు దీవిస్తున్నాం తండ్రి. దేవా ఎవరైతే దేవా నమ్మకంగా బ్రతుకుతున్నారో వారికి తండ్రి మంచి దేవా రివార్డు మీరు ఇవ్వబోతున్నట్టు సుదేశనాం తండ్రి. దేవా శిఖారాధన ఎవరైతే ప్రభా వాక్యానుసరంగా నమ్మకంగా సాక్షిగా బ్రతుకుతున్నారో వారిని దేవా హోలీ స్పిరిట్ మీరు లేవనెత్తబోతున్నట్టు దేవా సుధిస్తున్నాం తండ్రి. ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన
టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.